హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. మొన్న ఏం జరిగిందంటే ఆఫీస్‌కెళ్ళి వస్తున్నా. ఆ రోజు చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ ఆఫీస్‌లోనే 7:30 అయింది. స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగానే ఏమైందో తెలీదు. సడన్‌గా బైక్ బ్రేక్ డౌన్. ఏమైందో అర్థం కాలేదు. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అయితలే. సర్లే అని చెప్పి మ్యాప్స్‌లో నియర్ బై మెకానిక్ షాప్ అని చూస్తే 9 కిలోమీటర్స్ ఉంది. అయిపోయింది నా పని అనుకున్నా. దగ్గరలో పెట్రోల్ పంప్ ఉంది. అక్కడ మెకానిక్ ఎవరైనా ఉంటారేమో అని పుష్ చేసుకుంటూ వెళ్తున్నా. పుష్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక స్కూటీ మీద ఒక బ్రో వచ్చిండు. బ్రో వచ్చి "ఏమైంది బ్రో, పెట్రోల్ అయిపోయిందా?" అని అడిగాడు. "ఏం లేదు బ్రో, పెట్రోల్ ఉంది, స్టార్ట్ అయితలేదు" అని చెప్తే, "సరే ఎక్కడి వరకు పుష్ చేస్తావు కదా" అని చెప్పి ఆడు తన కాలుతో బైక్‌ని పుష్ చేస్తుండు. నేను అప్పుడు అతనికి చెప్పిన, "పెట్రోల్ లేదు కాదు బ్రో, ఏదో ఇష్యూ ఉంది, స్టార్ట్ అయితలేదు" అంటే, ఇక్కడ మెకానిక్ షాపులు ఏం లేవు బ్రో, బేగంపేటలో నాకు తెలిసిన ఒక మెకానిక్ షాప్ ఉంది, అక్కడికెళ్ళు, అక్కడి వరకు పుష్ చేస్తా" అన్నాడు. "అంత దూరమా బ్రో, అంత దూరం ఎట్లా పుష్ చేస్తావు" అని అడిగితే, "ఏం కాదులే బ్రో, వెళ్దాం పదా" అని చెప్పి పుష్ చేసుకుంటూ వెళ్తున్నా. పుష్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక బ్రో వచ్చిండు. ఆ బ్రో వచ్చి "నేను కూడా సపోర్ట్ చేస్తా బ్రో పదా" అని చెప్పి అతను కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఒకరు, రైట్ సైడ్ నుంచి ఒకరు మన బండి పుష్ చేసినారు. బేగంపేట వెళ్ళిన తర్వాత, "బ్రో ఈ గల్లీలో ఉంటది షాపు, అక్కడికెళ్ళు బ్రో" అని చెప్పి అసలు ఇంకా ఏం మాట్లాడకుండా అతను వెళ్ళిపోయిండు. కనీసం నేను థాంక్స్ చెప్దామన్నా నాకు థాంక్స్ చెప్పే టైం ఇయలే. తర్వాత నేను ఆ షాప్ దగ్గరికెళ్ళిన. షాప్ దగ్గరికెళ్తే వాళ్ళేమన్నారు, "ఇప్పుడు టైము 8:30 అవుతుంది. షాప్ క్లోజ్ చేస్తాం. బంక్‌లో ఇంకొక మెకానిక్ ఉంటాడు. వాళ్ళు 9, 10 వరకు ఉంటారు. అక్కడికెళ్ళండి" అని చెప్పిండు. అక్కడికెళ్తే ఆ మెకానిక్ చూసిండు. చూసి, "బ్యాటరీ ఫెయిల్ అయింది సార్. బ్యాటరీ ఏసుకోవాలి కొత్తది" అని చెప్పిండు. సరే బ్యాటరీ ఎయండి అని చెప్తే, మన దానికి Z5 బ్యాటరీ వస్తదంట. మనోడు Z4 అదేదో ఉన్న బ్యాటరీ కంటే చిన్న బ్యాటరీ ఏసిండు. చిన్న బ్యాటరీ ఏస్తే, సర్లే అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే కదా, కొత్త బ్యాటరీనే కదా అని నేనెళ్ళిపోయినా. నేనెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌కొస్తుంటే సేమ్ ఆఫీస్ నియర్ బై రాగానే మళ్ళీ బండి ఆగిపోయింది. నేను ఆ మెకానిక్ కాల్ చేసి అడిగితే, బైక్ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, బ్యాటరీ కొత్తది కదా, మళ్ళీ ఒకసారి తీసుకురండి చూద్దాం" అన్నాడు. "ఇక్కడి నుంచి అక్కడి వరకు మళ్ళీ ఎట్లా వస్తా అన్న, నేను రాలేను కదా" అంటే, నియర్ బై ఏదైనా మెకానిక్ ఉంటే చూపియండి" అని చెప్పిండు. సరే అని చెప్పి మా ఆఫీస్ వెనకాల ఒక మెకానిక్ షాప్ ఉంటే అతని దగ్గరికెళ్ళాను. అతని దగ్గరికెళ్తే అతను, బ్యాటరీ కొత్తదైతే మళ్ళీ అట్లా ఆగిపోయిందంటే ఏదో వైరింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. వైరింగ్ మొత్తం చెక్ చేయాలి. వైరింగ్ చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుస్తది" అని చెప్పిండు. సరే ప్రాబ్లమ్ చూసి సాల్వ్ చేస్తారులే అనుకున్నా. అయితే అతను కండిషన్ పెట్టిండు. "మేము వైరింగ్ చెక్ చేసినందుకు సెపరేట్ చార్జ్ ఉంటది. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సెపరేట్ చార్జ్ ఉంటది" అని చెప్పిండు. "అదేంది" అని అడిగితే, "అదంతే సార్, చేపించుకుంటే చేపించుకో, లేకపోతే లేదు" అని చెప్పిండు. అప్పుడు నేను ఊర్లో మన బండి రిపేర్ చేసే మెకానిక్‌కి కాల్ చేసిన. మెకానిక్ కాల్ చేసి ఇట్లా అయింది అని చెప్తే, "అన్న అట్లా అయిందంటే ఆర్ఆర్ యూనిట్ పోయినట్టుంది. ఆర్ఆర్ కాయిల్ అని ఒకటుంటది. అదొకటి మార్చేయమని చెప్పు. అది మారిస్తే సెట్ అయితది" అని చెప్పిండు. నేను అదే మ్యాటర్ ఇక్కడున్న మెకానిక్ చెప్తే, "ఒకవేళ ఆర్ఆర్ యూనిట్ బానే ఉండి ఏదైనా వైర్ ప్రాబ్లమ్ ఉంటే అప్పుడేం చేస్తావు? ఆర్ఆర్ యూనిట్ ఏసి కూడా వేస్ట్ కదా" అని ఇట్లా కొంచెం భయపెట్టిండు. సర్లే ఏదో ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ అయితది కదా, చెక్ చేసి క్లియర్ చేయి బ్రో అని చెప్పిన. మనోడు ఏం చేసిండు, వైరింగ్ మొత్తం చెక్ చేసి, ఆర్ఆర్ కాయిల్ పోయింది. ఆర్ఆర్ కాయిల్ పోయినా కూడా నువ్వు అట్లనే డ్రైవ్ చేసినావు. అట్లా చేయడం వల్ల మ్యాగ్నెటిక్ కాయిల్ పోయినాయి. దానికి మొత్తం చేయడానికి ఒక 6,000-7,000 అయితది అని చెప్పిండు. నేను బండి తీసుకొని 2.5 ఇయర్స్ అయితుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 5,000 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. నువ్వు దీనికే 6,000-7,000 అంటున్నావేంది బ్రో అని చెప్పి మాట్లాడితే, "అదంతే అయితది. చేపించుకుంటే చేపించుకో, లేకపోతే తీసుకెళ్ళు. ఈ వైరింగ్ చెక్ చేసినందుకు 1,200, ఆ 1,200 ఇచ్చి బండి తీసుకొనెళ్ళు" అని చెప్పిండు. అప్పుడు నేనేం చేసినా, మా బామ్మర్ది ఉన్నాడు, మా మేనమామ కొడుకు, సూర్యాపేటలో మెకానిక్. అతనికి కాల్ చేసి ఇట్లా అయింది అని చెప్పిన. ఇట్లా అయింది అని చెప్తే, "అదంతా ఏముండదు బావ, అట్లా కాదు. మనకు తెలిసినోడు ఒకడుండు, మా ఫ్రెండ్ గాడు, నా క్లాస్‌మేట్. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటాడు. వాడెక్కడుంటాడో కనుక్కొని చెప్తా. ఒకసారి వాని దగ్గరికి తీసుకెళ్ళు, వాడు నీకు చేసిస్తాడు" అని చెప్పిండు.
సర్లే అని చెప్పి వానికి 1200 ఇచ్చి నా బండి తీసుకొని అతను ఎక్కడ ఉండేది చిక్కడపల్లిలో ఉంటాడు. చిక్కడపల్లి తీసుకొని వెళ్ళాను. అక్కడ అన్న చూసి ఆర్ఆర్ కాయిల్ పోయింది, ఇవన్నీ చేసి పెడతా, నాకు 2 డేస్ టైం ఇవ్వు అని చెప్పిండు. సరే అన్న, ఇంకా మైనర్ రిపేర్లు ఏమైనా ఉన్నాయేమో అవి కూడా చేసేయని చెప్పి బండి అతనికి ఇచ్చి 2 డేస్ మెట్రోలో వెళ్ళినా. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నావు అనుకుంటారేమో. ఏమైందంటే నేను మొన్న ఆఫీస్కి వెళ్తుంటే సేమ్ నాలాగే ఒక బ్రదర్ అట్లా బండి ఆగిపోయి రోడ్ పక్కన నిలబడి ఉన్నాడు. అతను పుష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజు అతను చూస్తే నాకు నేను గుర్తొచ్చిన, నా బండి కూడా ఆగిపోయినప్పుడు నేను కూడా ఎట్లా పుష్ చేసుకుంటూ వెళ్ళిన కదా అని. సర్లే అని చెప్పి ఆ బ్రోకి చెప్పిన, కొంచెం పుష్ చేస్తా బ్రో బండి ఎక్కువ అని చెప్పిన. సరే అని చెప్పి కొంచెం దూరం అట్లా పుష్ చేసుకుంటూ వెళ్ళాను. పుష్ చేసుకుంటూ వెళ్ళగానే అతను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పిండు, నేను స్ట్రైట్ వెళ్ళాలి. సర్లే అని చెప్పి అతను అక్కడ వరకు నేను వెళ్ళేంత వరకు పుష్ చేద్దాం అనుకున్నా. అతను వెళ్ళే రూట్కి నాకు మ్యాచ్ ఎత్తలేదు కదా. అతను అక్కడ వరకు అట్లా డ్రాప్ చేసి తర్వాత నేను ఆఫీస్కి వచ్చేసిన. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, చాలామంది అంటారు మనం ఎవరికొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేస్తారు అని. కానీ నేను అలాంటివన్నీ పెద్దగా ఏం పట్టించుకోను. నాకేమనిపించిందంటే, మనం ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోని, ఎదుటి వాళ్ళకి హెల్ప్ కావాల్సినప్పుడు మన వల్ల అయితే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే అంతకుముందు నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. కానీ నేనెవరో ముక్కు మొహం తెలియని పరిచయం లేని వ్యక్తిని, ప్రాబ్లంలో ఉన్నా అని ఒక బ్రదర్ వచ్చి నాకు హెల్ప్ చేసిండు. వాళ్ళ హెల్ప్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మనకి తిరిగి హెల్ప్ చేసినా చేయకపోయినా వేరే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఒకరోజు నేను ప్రాబ్లంలో ఉంటే నాకు ఒకతను హెల్ప్ చేసిండు, ఈరోజు నేను కూడా హెల్ప్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. నాకు ఆలోచన వచ్చింది, అందుకే అతనికి హెల్ప్ చేసిన. మీకు కూడా ఎవరన్నా ప్రాబ్లంలో ఉన్నారు అనిపిస్తే మీ వల్ల అయితే సహాయం చేయండి. తిరిగి వాళ్ళ వల్ల సహాయం పొందమా అనేది సెకండరీ. మన వల్ల సహాయం పొందిన వాళ్ళు వేరే వాళ్ళకు సహాయం చేస్తే అంతే చాలు కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.